ఫ్రెండ్స్, కేతన్ అలాగే సియా ఇంకా చేతన్ వీళ్ళ ముగ్గురు మధ్య చాలా పెద్ద విషయం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఆఖరిగా అంటే నిజానికి అప్పటికే 3 సార్లు తను మరణం నుంచి తప్పించుకున్నాడు. అంటే ఈ సియా 3 సార్లు ఈ అబ్బాయిని చంపేయడానికి చాలా ప్రయత్నించింది. కానీ కుదరలేదు. కానీ ఆఖరి రోజున ఏం జరిగింది అంటే ఇక్కడ తనకి కూడా కొంచెం అనుమానం వచ్చింది. ఎవరికి? చనిపోయిన కేతన్కి అనమాట. అసలు ఏం జరిగింది ఆ రోజు అంటే, ఆ రోజు చాలా ఎర్లీ మార్నింగ్ వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అదే ప్లేస్లోకి మళ్ళీ మళ్ళీ తీసుకువెళ్తుంటే తను ఏమన్నాడంటే, ఈ బర్త్డే ఫొటోస్ అంత పైకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే తీసుకుందాము అని చెప్పాడు. నిజానికి జూన్ 19న ఈ అమ్మాయి సియా బర్త్డే. అయితే సరే అంటే లేదు లేదు నువ్వు రావాల్సిందే అంటే తను ఏమన్నాడంటే, లేదు లేదు అంత పైకి ఎక్కాల్సిన అవసరం లేదు, కిందనే నేను తీస్తాను ఫొటోస్ నేను కదా తీసేది, నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటే, లేదు లేదు నువ్వు పైకి రావాల్సిందే అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్ళి. అయితే బలవంతంగా తీసుకెళ్ళిన తర్వాత తను మాట్లాడితే తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా చేతన్ చౌదరి, వాడికి వేసి చూస్తూ ఉంటే ఆ అబ్బాయి ఏమన్నాడంటే, ఈ చనిపోయిన కేతన్ అనే అబ్బాయి, ఈ టైంలో మన ఇద్దరం తప్ప ఎవరూ లేవు, కొంచెం విజిటర్స్ ఉంటే బాగుంటుంది అంటే, ఆ వెనకాల వస్తున్నారు కొంతమంది, మనం వెళ్ళి చూద్దాము అనేసి అంది. యాక్చువల్లీ అసలు ఆ ఫోర్ట్ అనేది చాలా పాడుపడిపోయి ఉంది. అక్కడ ఫోటోలు ఎన్ని వస్తాయి మహా అయితే. పైగా వాళ్ళు కాస్ట్యూమ్స్ అవి కూడా ఏమీ ఫిక్స్ చేసుకోలేదు. అయితే తినేమన్నాడంటే, నీ బర్త్డేకి నువ్వు ఫోటోషూట్ అంటున్నావు కాబట్టి మనం కెమెరామ్యాన్తో సహా వెళ్దాము, అప్పుడు బాగుంటుంది అంటే, కెమెరామ్యాన్ ఉంటే తనను చంపడం ఈజీ అవ్వదని చెప్పేసి తను ఏం చేసింది, లేదు కెమెరామ్యాన్ అవి ఇవి కాదు, మనం సొంతగా ఫస్ట్ మన ఇద్దరం వెళ్దాము, వెళ్ళి మాకు ఇక్కడ ఇలా ఫొటోస్ కావాలని చెప్దాము అని చెప్పేసి అతనితో చెప్పింది అనమాట. యాక్చువల్లీ ఆ రోజు చాలా అంటే చాలా సేపు చేతన్ అనే చనిపోయిన కేతన్ అగర్వాల్ అసలు ఏం మాట్లాడలేదు అనమాట. అంటే ఎక్కువగా ఒప్పుకోలేదు. లేదు ఇక్కడ వద్దు అక్కడ వద్దు అన్నాడు. కానీ ఈమె పక్కా ప్లాన్తో వేసింది కదా, అర్ధరాత్రి కేఫ్లో కూడా కూర్చుని అదంతా ప్లాన్ వేసింది. సో అది అలా అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్